హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు అయితే మీకు చక్కటి టిష్యూ క్రషెడ్ శారీస్ అనమాట, హ్యాండ్ పెయింటెడ్, చక్కగా వర్క్ అది వస్తుంది. ఇంకా మోడల్ సిల్క్ కూడా వచ్చేసాయండి, అజ్రక్ ప్రింట్స్. సో అవి కూడా ఉన్నాయి. అంతకుముందు కూడా మంచి డిమాండ్ ఉంది వాటికి, అవి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ ఎప్పుడూ వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉండు, కంగారు పడుకో, ఇది ముందే కంగారు పడిపోతుంది. సో అంతే, వీడియోలోకి వచ్చేసేయండి. సో ఫస్ట్ నేను వేసుకున్న శారీ వచ్చేసరికి ఉండమ్మా, ఇది చూపించనే. ఇది వచ్చేసరికి చక్కటి క్రష్ టిష్యూ అనమాట. చాలా చాలా బాగుందండి టిష్యూ. ఇంకా మనకి రిసెప్షన్స్కి, చిన్న చిన్న గ్యాదరింగ్స్కి, గెట్ టుగెదర్స్కి, కాక్టైల్ పార్టీస్కి, వాటికి చాలా బాగా సెట్ అవుతుంది ఈ సారీ. ఎంత బాగుందో చూడండి. హ్యాండ్ పెయింటెడ్ అనమాట. ఇదంతా బ్రష్ పెయింట్, దాని మీద వర్క్ చేశారు అంతా కూడాను. ఇవి చిప్స్ అంటించినవండి, ఏమీ ఊడిపోవు. మనం బలవంతంగా పీకితే కానీ ఊడవు. తంతండ్రిది. సో ఇదైతే మనకి స్కేలప్ బార్డర్ వస్తుంది, వర్క్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుందండి. మొత్తం అంతా ఇట్లా మంచిగా కలర్ఫుల్గా షేడెడ్ అనమాట. శారీ కట్టుకుంటే ఎంత బాగుందో చూడండి. మంచి డిజైనర్ పీస్, చక్కగా ఉంది. పళ్ళు ఇట్లాగా అంతా ఒకలాగే వస్తుంది అనమాట. ఏదైతే బార్డర్ పింక్ కలర్ తోటి హైలైట్ చేశారో అదే పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఫోల్డింగ్ పోయింది చూసావా. హాఫ్ డే స్కూల్స్ కదా అండి, ఈవిడ గారు ఇంట్లో ఉంటున్నారు, మనకి దర్శనం ఇస్తున్నారు. నువ్వు అటు ఇటు వీడియోకి అడ్డు రాకూడదు ధృతి, ఒక చోటే ఉండు అన్నాను. సో ఇంకొక కలర్ అనమాట. బేస్ కలర్ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ షేడ్లో వచ్చింది. నేను వేసుకున్నది అంతే, ఇంచుమించు అలాగే ఉందండి. ఎల్లో మిక్సింగ్ అనమాట దీనికి. ఎల్లో అంటే శాండిల్ ఎల్లో ఉంటుంది చూడండి, అట్లా వచ్చింది. బాగుంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. చక్కగా పళ్ళు అంతా ఇట్లాగే వస్తుంది. బ్రష్ పెయింట్ ఈ ఫ్లవర్స్ని హైలైట్ చేశారనమాట. ఇట్లా సీక్వెన్స్ తోటి అంటించారు. ఇవేమి ఊడిపోవు అండి. మనం పదే పనిగా పట్టుకొని పీకితే గట్టిగా అంతే తప్ప ఊడవు. ఇదైతే స్కేలప్ చేసి హ్యాండ్ వర్క్ అనమాట అంతా కూడాను. దీని ప్రైస్ వచ్చేసరికి 3400లో ఉంది. రెండు వైపులా ఇట్లాగే స్కేలప్ వస్తుంది. పళ్ళు అంతా ఒకలాగే వస్తుందండి. కట్టుకుంటే చూసారు కదా ఎలా ఉందనేది. ఇది బ్లౌజ్ అనమాట. బోర్డర్లో ఏదైతే ఇచ్చారో అది బ్లౌజ్. చక్కగా దీనికి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ తోటి హైలైట్ చేశారు. చాలా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా స్మూత్గా, సాఫ్ట్గా, లైట్ వెయిట్ ఉంది. శారీ నిల్చోవడం అలా ఏమీ లేదు అనమాట. పెద్దగా ఏమీ ట్రాన్స్పరెంట్గా కూడా ఏమీ లేదు. నీట్గా ఉంది, డీసెంట్గా ఉన్నాయి శారీస్ అయితే. చక్కగా చూసారు కదా, నేను కట్టుకునే విధానం బట్టే మీకు అర్థమైపోతుంది. ఇలా నిలబడుతుందా శారీ, ఎత్తి కొడుతుందా, డీసెంట్గా ఉందా లేదనేది కూడా మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ట్రాన్స్పరెంట్గా సింగిల్ లేయర్ వేసి చూపిస్తుంటాను కదా, ఎక్కువ నేను సింగిల్ లేయర్ వేస్తాను, మీకు ఎక్కడ ఆడ్గా ఏమి అనిపించదు అనమాట. సో దాంట్లోనే ఇంకొక కలర్ చూడండి, ఎంత బాగుంది ఈ కలర్ కూడాను. ధృతి అలా ఉంచు. బ్లూ షేడ్, కొంచెం ఫాలిన్ మెటీరియల్ అనమాట. ఇదైతే మనకి హ్యాండ్ వాషే అండి, మిషన్ వాష్ అట్లా ఏం పనిచేయదు. సారీ, ఇది బాగుంది. హాఫ్ వైట్ మీద బ్రష్ పెయింట్ వచ్చి దాన్ని ఫ్లవర్స్ని హైలైట్ చేశారనమాట. వర్క్ తోటి హైలైట్ అయ్యింది. చాలా బాగుందండి శారీ అయితే. చక్కగా స్కేలప్ వర్క్ వస్తుంది. 3400లో ఉంది. ఈ వర్కే తీసుకుంటారు అండి. ఈ వర్క్, ఈ ఫ్యాబ్రిక్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ జారిపోతుంది. నా చీర మీద ఈ చీర ఉండట్లేదు కూడా. బ్లౌజ్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఇట్లా వచ్చింది. ఇది బ్లూ కలర్ బ్లౌజ్, కట్ అవ్వడం కాదమ్మా అది. సో ఇట్లా వస్తుంది. ఇది కూడా 3400లో ఉంది. ఇందులో అయితే 3 కలర్సే వచ్చాయండి. ఇంకొక కలర్ వచ్చేసరికి అంటే డిజైన్ వేర్ వచ్చింది. సారీ చూడండి, ఇది వచ్చేసరికి చక్కటి టిష్యూ అనమాట. టిష్యూ, జార్జెట్ టిష్యూ, దాని మీద హ్యాండ్ వర్క్ అనమాట, ఎంబ్రాయిడరీ మొత్తం అంతా వర్క్ చేశారు. చూసారా, ఈ వర్క్ కూడా చూసారా ఎంత స్పెషల్గా ఉందో. ఇక్కడ మనకి కట్ చేసి ఇట్లాగా అటాచ్ చేసినట్టు వచ్చింది, బార్డర్ స్టైల్ అనమాట. బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. డిజైనర్ కైండ్ అనమాట. ఇది ప్లెయిన్ సారీ బట్ బార్డర్ స్పెషల్ అనమాట. దీనికి బ్లౌజ్ కూడా చాలా చాలా స్పెషల్. అండ్ పళ్ళు అంతా ఒకలాగే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3900లో ఉంది. మంచి గోల్డెన్ ఎల్లో అండి, టిష్యూ మిక్స్ అయి వస్తుంది. ఇది కూడా మంచి జార్జెట్ టిష్యూ అనమాట. మనకి ఫాలిన్ ఉంటుంది, లైట్ వెయిట్, ట్రాన్స్పరెంట్ ఉండదు.
చక్కగా ఉంది. దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. బ్లౌజ్ మంచి డిజైనర్ కైండ్ బ్లౌజ్, గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ వచ్చి దీనికి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఈ వర్క్ అది ఎంత చాలా బాగుందండి. ఇట్లా కట్ వర్క్ చేసి మనకి బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. వీవింగ్లోనే వస్తుంది అది. మనకి బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ మీకు మిక్స్ అండ్ మ్యాచ్ అండి. అసలు ఎన్ని వాటికి యూజ్ అవుతుందో చూడండి. దీనికి కూడా అంతే, రెండు వైపులా బార్డర్ కట్ వర్క్ చేసి బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ మంచిగా హై నెక్ పెట్టి కుట్టించుకోండి, చాలా చాలా బాగుంటుంది. మంచిగా పెట్టండి, బ్లౌజ్ అదిరిపోతుంది. శారీయే చాలా బాగుందండి. 3900కి మంచి రీజనబుల్గా ఉంది. ఇంకొకటి వచ్చేసరికి షేడెడ్ అనమాట, టిష్యూ క్రషర్లోనే అంతా టిష్యూస్ అనమాట. ఈ ఎపిసోడ్ ఎక్కువ ఉన్నాయి. టిష్యూ క్రషర్లోనే 2 షేడ్స్ వచ్చాయి. ఇది కూడా ఎంబ్రాయిడరీ తోటి హైలైట్ చేశారు. స్కేలప్ వస్తుంది, పర్ల్ వర్క్, పర్ల్స్ అంటుకుంటున్నాయి చక్కగా. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. అది మంచి లావెండర్ నుంచి పీచ్, లైట్ పీచ్ షేడ్కి వెళ్ళింది అనమాట. ఇలా వస్తుంది. బాగుంది కదా అండి కలర్ కాంబినేషన్, అసలు చాలా చాలా బాగుంది. బార్డర్ స్టైల్ చూడండి, ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. చక్కగా కొంగలు, పక్షులు, పువ్వులతోటి హైలైట్ చేశారు. ఇట్లా స్కేలప్ వస్తుంది. 2 షేడ్స్ అనమాట. ఇట్లా పెట్టుకుంటే సింగిల్ ఇయర్ వేయచ్చు. జస్ట్ చిన్న స్టెప్స్ పెట్టుకున్న చాలా బాగుంటుంది. శారీ అయితే లైట్గా టిష్యూ ఎఫెక్ట్ ఉంటుంది, క్రషెడ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇది పళ్ళు అంతా ఒకలాగే వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా ఇట్లా 2 షేడ్స్ తోటి బ్లౌజ్ వచ్చిందండి. 2 షేడ్స్ తోటి బ్లౌజ్ వస్తుంది. ఇట్లానే దీని మీద ఇట్లా స్లీవ్స్కి వర్క్ వస్తుంది అనమాట. మీరు స్లీవ్స్కి ఇదైనా పెట్టుకోవచ్చు, ఇదైనా పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే ప్రెజెంట్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 3250, 3250లో ఉంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. క్రషెడ్ టిష్యూ అనమాట. చాలా బాగున్నదండి శారీ అయితే. ఇంకొకటి వచ్చేసరికి సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మంచి పిస్తా గ్రీన్ అండ్ పీచ్ పింక్. సింగిల్ లేయర్ వేసిన ఏమీ ప్రాబ్లం ఉండదు అండి వీటికి. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. చక్కగా ఉంది. మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్, చక్కటి లైట్ పేస్టల్ పింక్, దానికి పేస్టల్ గ్రీన్ అనమాట. కలర్ 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. 2ను అదిరిపోయాయి. మంచిగా బార్డర్ స్టైల్ ఏమో ఇట్లా వస్తుంది. మొత్తం అంతా వర్క్ తోటి హైలైట్ అయ్యింది. దీనికి బ్లౌజ్ యాజ్ యూజువల్ ఇందాక చూపించినట్టే 2 షేడ్స్ తోటి బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇట్లాగా మీరు ఇది ఎలా అయినా సరే ప్రెజెంట్ చేయొచ్చు. వర్క్ వస్తుంది. 3250లో ఉంది. దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఎక్కడికైనా సరే కావాలన్నా షిప్ చేస్తాము, వేరే అదర్ కంట్రీస్ కూడా అండి. బట్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయన్నమాట. ఇంకొకటి వచ్చేసరికి అసలు చూడండి ఎంత తేలిగ్గా ఉందో. లోపల పేపర్ ఒకటి ఉంది, అది కూడా లేకపోతే ఇంకా 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 అసలు ఈ ఫోల్డింగ్ చూసారు ఎంత బాగుందో. చున్నీలా అనిపిస్తుందండి, అంత బాగుంది. శారీ అయితే చక్కగా ఇలాగే లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. ఎక్కడ నిల్చోదు, ట్రాన్స్పరెంట్ ఉండదు. ఇదైతే ఇంకా బడ్జెట్లోనే ఉంటుంది నాకు తెలిసి. 2000 ఇది. చాలా బాగుందండి. ఇది కూడా టిష్యూ క్రష్డ్, వర్క్ బేస్ తక్కువ ఉంది కదా, సో అది డిఫరెన్సెస్. మొత్తం కలంకారీ స్టైల్ వచ్చింది. ఇది కూడా సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్ ఒక్కొక్కటి ఇలా అంటుకున్నాయి. ఫ్రెష్ పీస్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు అట్లానే వస్తుంది ఎప్పుడు కూడాను. అబ్బా ఇది శారీ అయితే అసలు ఎంత బాగుందో చూడండి. మంచిగా ఉంది. పేస్టల్ షేడ్ అనమాట, లైట్ షేడే. కలంకారీ స్టైల్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఇట్లా ఇలా గీతలు 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 లాగా కలర్ఫుల్గా చాలా బాగా ఇచ్చారు డిజైన్. మొత్తం సీక్వెన్స్ ఇట్లా అంటించారు. ఇది మనకి స్కేలప్ చేసి వర్క్ వస్తుంది అనమాట. చక్కటి షిప్ వర్క్ వస్తుంది. చాలా బాగుంది. రెండు వైపులా వస్తుంది. జస్ట్ ఇది 2000లోనే ఉందండి. 2000కి చాలా బాగుంది. మంచి పేస్టల్ షేడ్. కలర్స్ అయితే చిన్న వేరియేషన్ ఉంటుందండి, లిటిల్ బిట్ వేరియేషన్. లైట్ కలర్స్ లాగే ఊహించుకోండి. మరీ కెమెరాకి కొంచెం బ్రైట్గా కనిపించవచ్చు. బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారండి. డాట్స్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. జస్ట్ 2000లోనే ఉంది. సేమ్ ఫ్యాబ్రికే నేను వేసుకున్నది, ఇది ఒకటే. బట్ ఏంటంటే ఇది హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది, ఇంకా వర్క్ ఎక్కువ ఉంది బార్డర్ అదంతా. సో దానికి తగ్గట్టుకే రేట్ ఉంది, దీనికి తగ్గట్టుగానే రేట్ ఉంది. జస్ట్ 2000లో ఉంది. ఇంకా ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి బ్లూ షేడ్ అనమాట. చెప్పాను కదా అండి, ఇదిగోండి అసలు ఎంత బాగుందో.
మంచి లైట్ వెయిట్గా, తేలిగ్గా, స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. సేమ్ దాంట్లోనే బ్లూ, ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లోనే మంచి చక్కటి బ్లూ అండి. చాలా బాగుంది. ఇది కూడాను స్కేలప్ వస్తుంది, ఇట్లాగా వర్క్ వచ్చి చాలా చాలా బాగుంది. జస్ట్ 2000లో ఉంది. బ్లౌజ్ అంతా కూడా డాట్స్ బ్లౌజే వస్తుంది. వచ్చేసాయండి మీ అందరి ఫేవరెట్ శారీస్, చక్కటి అజ్రక్ శారీస్ అనమాట. చాలా బాగుంది. అజ్రక్ గజీ సిల్క్ విత్ అజ్రక్ అనమాట. ఇది అజ్రక్ ప్రింట్స్. సో లాస్ట్ టైం తీసుకున్నారు అండి చాలా మంది, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా స్మూత్గా, సాఫ్ట్గా, లైట్ వెయిట్ శారీ అండి. మంచి ఫ్రీ ఫాల్ ఉంటుంది. ఇవన్నీ రెగ్యులర్గా ఉండే ఫ్యాబ్రిక్స్లా ఉండవండి, కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. ఇవి కూడా మొత్తం హ్యాండ్ పెయింటెడ్ అనమాట. అంటే హ్యాండ్ పెయింటెడ్ అంటే ఇన్ ద సెన్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. సో చక్కగా మనకి నేచురల్ కలర్స్ తోటే చేస్తారనమాట అన్నీ కూడాను. చాలా చక్కగా ఉంటుంది, వేస్తే అదిరిపోతుందండి. మంచిగా బ్లౌజ్ పెట్టి ప్యాటర్న్ పెట్టి కుట్టించండి. దీనికి పళ్ళు, ఇది పళ్ళు పళ్ళు ఇట్లా మనకి లగడ పట్టి అనమాట. ఇది 3500లో ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి, ఈ కలర్ వచ్చేసరికి మంచి మెరూన్ షేడా. ఇది మెరూన్ కూడా కాదు, ప్రాపర్ మెరూన్ మజంతా షేడ్, గ్రేప్ వైన్ ఉంటుంది చూడండి, మంచి గ్రేప్ జ్యూస్ వస్తుంది, గ్రేప్ జ్యూస్ కలర్ అట్లా ఉంది. దీనికి బాందిని బ్లౌజ్ అనమాట. డిజిటల్ ప్రింట్, అదే డిజిటల్ కాదు సారీ, ఇట్లాగే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనమాట. చాలా చక్కగా ఉందండి శారీ అయితే. 3500కి అదిరిపోయింది. కలర్ అయితే చూడండి, స్నఫ్ కలర్ అంటామా, ఇది మెరూన్ కలరా, మంచి కలర్ వచ్చిందండి. చాలా చాలా బాగుంది, చక్కగా ఉంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి, 46 ఇంచెస్ అలా ఉంటాయండి ఇవి అయితే. ఇంకొకటి వచ్చేసరికి మంచి నేవీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. 2 కలర్స్ చాలా చాలా బాగున్నాయి. చూపిస్తాను ఇంకా, ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, మంచి క్లాసీగా ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు అండి. టీనేజ్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. చక్కగా అప్పుడప్పుడు ఇంకా మనకి కాలేజ్కి వెళ్ళడానికి ఏమైనా చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఉన్నా కట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది ఇలాంటివి. సో ఇట్లా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ చక్కటి నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. 3500. హైట్ కూడా మంచి హైట్ అనే వచ్చాయి. ఇంకొకటి వచ్చేసరికి అజ్రక్ ప్రింట్స్ చాలా డిమాండ్ ఉందండి. ఇప్పుడు బాగా అజ్రక్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. మోడల్ సిల్క్ విత్ అజ్రక్, గజీ సిల్క్ విత్ అజ్రక్ అనమాట. గజీ మోడల్ రెండు ఒకలాగే అనిపిస్తాయండి. ఫ్యాబ్రిక్స్ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఇంకా గజీ మీద మోడల్ సిల్క్ ఇంకా ప్రీమియం అనమాట. సో ఇది మంచి బ్లూ షేడ్, ఇది డెఫినెట్గా కలర్ అయితే వేరేలా వస్తుందండి. అంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడాను అదే చెప్తున్నాను కదా, కలర్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్ అనమాట. చిన్నవి బ్లూకి చెందిన ఫ్యామిలీ అనమాట. ఇది బ్లూలో ఒక రకమైన బ్లూ, కరెక్ట్గా ప్రాపర్గా చెప్పలేకపోతున్నాము. ఇది కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనమాట. నేచురల్ కలర్స్ తోటే చేస్తారు. ఇవన్నీ కూడాను డ్రై వాష్ అలాంటివే అండి, హ్యాండ్ వాష్ అలాగనమాట. మిషన్ వాష్ పని చేయదండి. బ్లౌజ్ జర్మన్ బ్లూ షేడ్లో ఉన్నట్టుందండి, బ్లౌజ్ దగ్గర తెలుస్తుంది నాకు. చాలా బాగుంది. 3500లో ఉంది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి ఇది, ఈ కలర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి నాలాగా. మంచి లావెండర్ షేడ్, అదిరిపోయింది కలర్ కూడాను. 3500. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అయితే. మంచిగా ఉంది కలర్ అయితే, కలర్ కాంబినేషన్ అది కూడాను జామూన్ కలర్ టైప్లో వచ్చింది. బాగుందండి. సో పళ్ళు గట్చోలా పళ్ళు వస్తుంది, బాందిని బ్లౌజ్ వస్తుంది అనమాట. 3500లో ఉంది. గజీ విత్ అజ్రక్ ప్రింట్స్. చాలా చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం ప్రతిరోజు చెప్తూనే ఉంటాము అండి. ఇన్కేస్ చెప్పకపోయినా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇదంతా క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. 1కి 2 సార్లు వీడియో చూడండి. కలర్స్ కూడా అది కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుందని కూడా చెప్తుంటాం కదా.
సో అది కన్సిడర్ చేయండి. దయచేసి హోల్డ్లో మాత్రం పెట్టద్దు. శారీస్ అయితే ఒక 1 అవర్లో పే చేస్తామండి, ఒక హాఫ్ అన్ అవర్లో పే చేస్తాము, లేకపోతే ఆఫ్టర్నూన్ కంపల్సరీ మా హస్బెండ్ వచ్చాక పే చేస్తాము అట్లా అని చెప్తున్నారు. బట్ ఎలాంటి రీజన్స్ చెప్పొద్దు అండి, ఇమీడియట్గా పే చేసి తీసుకోండి అంతే. సో అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.